ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి జయప్రద గారు. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, తులారాశి గల వారి లక్షణాలు ఏంటి? వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా తులారాశి అంటేనే చాలా మంచి రాశి. అంటే శుక్రుడు ఆ రాశికి రాశి అధిపతి. సో అందుకని తులారాశి అంటే చాలా వరకు వీళ్ళు నటనా రంగంలో రాణిస్తారు అన్న. చాలామంది ఇవాళ రోజున ఫేమస్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అందరూ కూడా ఈ తులారాశి వాళ్ళే. సో హెవీ కష్టపడుతుంటారు, అంటే చాలా కష్టపడతారు వీళ్ళు, మహా కష్టజీవులు. తర్వాత మాయా రాశి. సో ఈ రాశి అంటే ఏంటంటే మాయ, వీళ్ళ చుట్టూ ఉండేది మాయ. సో వీళ్ళందరినీ ప్రేమిస్తారు, అందరితోటి ప్రేమగా ఉంటారు, అందరినీ అలాగే ఉండాలని అనుకుంటారు. అలా అనుకుని వీళ్ళని మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఖచ్చితంగా మోసపోతుంటారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళవి, మేము అందరినీ అంచనా వేయగలం అనుకుంటారు పాపం, కానీ అలా వేయలేరు. ఒక రకంగా చెప్పాలంటే అమాయకులే, బయటికి కనిపించిన అమాయకులు. అది సో బయటికి కనిపించిన అమాయకులుగా కనిపించేవాళ్ళు, కానీ చాలా ధైర్యవంతులుగా కనిపిస్తారు, చాలా స్ట్రాంగ్ పీపుల్లా మాట్లాడతారు. ఏ విషయమైనా అబ్బా వీళ్ళు చెప్తే మనకి వీళ్ళు మనకు ధైర్యం ఇచ్చేస్తారు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ధైర్యం ఉండదు యాక్చువల్ చెప్పాలంటే. కానీ అంత రాశి తులారాశి వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీని ఎక్కువ ఇష్టపడతారు, ఫ్యామిలీ కోసం ఏ పనులైనా చేస్తూ ఉంటారు. ఫ్యామిలీతో ఎక్కువ బయట తిరగాలి కానీ ఎంజాయ్ చేయడం కానీ ఉంటుంది. చాలా తక్కువ మంది ఫ్యామిలీకి దూరంగా ఉండడం, ఫ్యామిలీని ఎప్పుడు కలుపుకుంటూ ఫ్యామిలీతో ఉండడం అనేది చాలా ఎక్కువ మంది తులారాశిలో ఉన్నవాళ్ళు. సో వీళ్ళ లక్షణాలు కూడా ఏంటి అంటే, వీళ్ళ ఎడ్యుకేషన్లో కంటే కూడా ఎక్కువ రంగాల్లో రాణించే వాళ్ళు ఉన్నారు, ఓన్ ప్రొఫెషన్స్లో ఉన్నారు ఎక్కువ, అడ్వకేట్స్ కానీ డాక్టర్స్గా కానీ. అందుకని ఉద్యోగం చేసాం అనేది చాలా తక్కువ మంది. సో ఉద్యోగం అంటే ఎప్పుడంటే చాలా లీస్ట్ పీపుల్ వాళ్ళు చాలా కింద ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళు. అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళకి సరిగా రాకపోవడం, చదవకపోవడము, చాలా ఇబ్బంది పడడం వల్ల ఏంటంటే చాలా తక్కువ కింద క్యాడర్లో ఉంటారు. అది కూడా అప్పుడు కూడా వాళ్ళు ఏ రంగంలో పనిచేస్తారు, నటన రంగంలోనే పనిచేస్తుంటారు. సో అక్కడ కూడా కెమెరాలోని లైట్స్ మ్యాన్స్గా కూడా ఉంటారు వచ్చేసేవాళ్ళు ఈ రాశిలో వాళ్ళు. సో మొత్తానికి వాళ్ళు ఆ మాయ ప్రపంచంలోని సినిమా ఇండస్ట్రీలో నాటిలో తిరుగుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళందరూ కూడా. సో డెఫినెట్గా ఈ తులారాశి అనేది యాక్చువల్ చెప్పాలంటే ఈ రాశి గురించి మనకి పుస్తకాల పురాణాల్లో ఏముందంటే, చాలా న్యాయమైన వాళ్ళు, నిజాయితీ పరులు, నిజాయితీగా ఏ పనైనా చేస్తారు, ధర్మంగా బతుకుతారు, ధర్మంగా ఉండడానికి ఇష్టపడతారు అనేసి. కానీ ఇప్పుడున్న కాలంలో ఏంటంటే అలా ఎవరు ఉండట్లేదు. ధర్మంగా బతుకుదాం అంటే బతకనీరు జనాల్ని, ఖచ్చితంగా వీళ్ళు బతకనీరు. సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఆ మాయకి వీళ్ళు కూడా గురవుతుంటారు. సో అలాగే ఉందాం అనుకునే వాళ్ళు లాస్ అవుతూ ఇబ్బంది పడుతూ అలా ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో మేము ఇంతేనండి, మేము ఇలాగే మాట్లాడతామండి అన్న వాళ్ళని సరే అయితే నమస్కారం చెప్పి వదిలేసి వచ్చేస్తారు కదా, అలాగా ఉంది వీళ్ళు దాంట్లో. సో వీళ్ళకి రెండు ఇబ్బందులు, రెండు రకాల సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. మాయకి అలవాటై మాయలో పడుతూ మాయలో బతికే వాళ్ళు ఉన్నారు. లేదు మేము మాయలో పడము, మేము జాగ్రత్తగా సిన్సియర్గా శ్రద్ధగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. చూడండి చాలామంది కోర్టులో లాయర్లు డబ్బులు తీసుకుని వాదిస్తుంటారు. ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు రూపాయి తీసుకోకుండా వాదిస్తారు పాపం, న్యాయం ఉంటే. వాళ్ళు ఒక రూపాయి కూడా తీసుకోరు. వీళ్ళకి రివర్స్లో వాళ్ళకి కావాల్సిన ఖర్చులు ఇచ్చిన వీళ్ళే టైప్ చేసి అన్ని పెట్టి కేసు గెలిచడానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళు పోనీ గెలిచిన తర్వాత వీళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతారు ఇవ్వరు. సో మామూలుగా వేరే అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తే కనీసం ఒక 10 లక్షలకు ఖర్చు అయ్యే దగ్గర వీళ్ళు 1 లక్ష రూపాయలు చేశారనుకోండి, ఆ లక్షని వీళ్ళకి ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. సో న్యాయంగా బతుకుదాం అంటే వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. వాళ్ళు అదే అనుకుంటారు, న్యాయంగా బతుకుదాం అనుకుంటే ఇలాగే ఉంటుంది. అన్యాయం తినేవాడి దగ్గర వాడు 10 లక్షలు కావాలని ఇస్తాడు, 20 లక్షలు కావాలని ఇచ్చేస్తారు వాళ్ళ దగ్గర అనే మాయలో వీళ్ళు ఉంటుంది. తులారాశి అంటే పాపం మాయనన్నా, అంతా మాయే. సో ఓవరాల్ అయితే వాళ్ళ లక్షణాలు అవి అంతే. వాళ్ళ చదువు ఎట్లా సాగుతుంది అంటారు? చదువు బాగుంటుంది, చెప్పే కదా చదువు బాగుంటుంది. చాలా తక్కువ మంది చదువు లేని వాళ్ళు, చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తెలివైన వాళ్ళు, చదువు చక్కగా చదువుతారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే ఓన్ ప్రొఫెషనల్ ఉంటారు. అందుకే అడ్వకేట్స్, తర్వాత డాక్టర్స్గా. సో ఇవన్నీ ఎడ్యుకేషన్ బాగుంటేనే కదా అన్నీ వస్తాయి, లేదా రారు, అంత ఈజీగా రాణించలేరు కదా. తర్వాత నటన రంగంలో రాణించాలంటే, సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా రావాలంటే ఎన్ని కష్టాలు పడాలి వాళ్ళు, పొద్దున్నే వాళ్ళు చాలా కష్టపడతారు కదా, 100% కష్టపడతారు వీళ్ళు. అందుకని బాగుంటుంది లైఫ్లో. వీళ్ళది రాంగ్ అని చెప్పడానికి ఏం లేదు, వీళ్ళన్నీ రైట్ పర్సన్సే. కాకపోతే వీళ్ళకి ఎదురే సిచ్యువేషన్స్ అన్నీ కూడా మాయ సిచ్యువేషన్స్ అంతే. దానిలో మాయలో పడి భ్రమలో పడి పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు, అదే వీళ్ళ సిచ్యువేషన్స్. ఇప్పుడు తులారాశి గలవారు ఉద్యోగం చేస్తే మంచిదా, లేదు అని అంటే ఓన్ బిజినెసెస్ ఏమైనా పెట్టుకుంటే మంచిదా, దేనిలో రాణించగలుగుతారు? ఓన్ ప్రొఫెషన్స్ రాణిస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగం చేయలేరు. అక్కడ అబద్ధం చెప్పాలి అన్నప్పుడు వీళ్ళు మన మనసులో నలిగిపోతూ ఉంటారు. వీళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తే తెలిసిపోతుంది ఎదురు వాళ్ళు చెప్పమన్నా, వీళ్ళు అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుంది మనకి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి. అంత ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ బాడీలోకి తెలిసిపోతాయి అన్నమాట. సో డెఫినెట్గా వాళ్ళు ఓన్ ప్రొఫెషన్స్లోనే చదువుకోవాలి, చేసుకోవాలి. తప్పదన్నప్పుడు ఉద్యోగం చేసినప్పుడు ఇంకా ఆ మాయకి మనం కొన్న బానిసవి చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకోవట్లేదు కాబట్టి ఆర్థికంగా ఎలా ఉంటారు? చాలా సామాన్యమేనన్నా. అంటే మీరు అన్నట్టు మరి 1 లక్ష రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర ₹1 కూడా ఇవ్వకపోతే కష్టమేగా. అలా ఉంటుంది. ఉంటే తారాస్థాయిలో హాయిగా ఫుల్ లగ్జరీలో ఉంటారు, ఉంటే తారాస్థాయిలో ఉంటారు, చాలా డబ్బు వెల్ విషెస్ బాగుంటుంది. చాలామంది హీరోలు అందరూ ఈ రాశిలో ఉన్నవాళ్ళే.
సో వాళ్ళ హీరోస్ అందరికీ ఉన్నాయా, డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయి కదా అందరికీ. చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఈ రాశిలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళంతా డబ్బు ఉంది, డబ్బు లేకపోవడం ఏం కాదు, కొంతమందికి ఉండదు అంతే. అందరికీ కాదు, వాళ్ళతో పోల్చుకోకుండా మనం మామూలు సామాన్యంగా చూసుకుంటే మాత్రం చాలా తక్కువ మంది. బాగా కష్టపడి అదృష్టం బాగా కలిసి వస్తే వీళ్ళు బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. వైవాహిక జీవితం ఎట్లా ఉంటుంది? బాగుంటుంది, వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. కుటుంబ ఎందుకంటే సమస్యలు కుటుంబ ఇవన్నీ. సమస్యలు ఏమి ఉండవు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి వచ్చే భార్య భర్త అయినా, ఒకళ్ళ అమ్మాయి అయితే హస్బెండ్, అలాగే ఆ అబ్బాయి అయితే వైఫ్, ఇద్దరు కొన తెలివైన వాళ్ళు. ఓకే. ఖచ్చితంగా వీళ్ళకి గైడెన్స్ ఇస్తారు, గైడెన్స్ ఇచ్చి తీరుతారు. ఇలా కాదు ఇలా యాక్చువల్లీ చెప్పండి, పెళ్ళైన తర్వాత వీళ్ళకి మార్పు వస్తుంది. వీళ్ళకి పెళ్లి తర్వాత వీళ్ళ జీవితంలో ఆనందమైన సంతోషం వచ్చేది వీళ్ళకి, తులారాశి వాళ్ళకి. చాలా మంది పెళ్లితో పోతున్నారు, వీళ్ళకి పెళ్లితో ఆనందం వస్తుంది. మంచిదే అది. చాలా మంచి అవకాశం వాళ్ళకి. ఓకే. కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పరిష్కార మార్గాలు ఏం సూచిస్తారు? అంటే ఇవి ఏం చేస్తే మంచిది? ఖచ్చితంగా వీళ్ళు దైవారాధన చేస్తారు నాన్న. వీళ్ళు భక్తులే. వీళ్ళు ఈ రకమైన భక్తి, ఆ రకమైన భక్తి కదా, మన భక్తిగా చాలా భక్తులు అంట వీళ్ళు. ఇంకా వీళ్ళు బాగా చేయాలి, ఇంకా బాగా సక్సెస్ కావాలని, అంటే ఎవరైతే ఉద్యోగాలు చేసి స్థిరపడాలి, ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు, ఉద్యోగంలో నిలబడాలి అనుకునే వాళ్ళు ఆంజనేయస్వామి ఉపాసన చేయాలి. సో హనుమంత్ ప్రదక్షిణాలు, ఆంజనేయస్వామి టెంపుల్లో వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడము, ప్రతి మంగళవారం ఆయనకి క్రమం తప్పకుండా ఆకు పూజ చేయించడం, సింధూరం పెట్టుకోవడం, ఇది వీళ్ళకి మంచి లక్షణం. ఆకు పూజ చేయిస్తే ఆకు పూజ చేయించాలి, సింధూరం పెట్టుకోవాలి. క్షేత్ర దర్శనం ఏం చేస్తే మంచిది? సో వీళ్ళు మామూలుగా క్షేత్ర దర్శనం అందరికీ మొత్తం వీళ్ళు తులారాశి వాళ్ళకి. నేను ఇప్పుడు అంటే తులారాశిలో ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి ఆంజనేయస్వామి ప్రదక్షిణాలు చెప్తున్నాం. కొంతమంది ఓన్ ప్రొఫెషనల్స్లో ఉన్న అనుకున్న వాళ్ళకి సో ఈ లక్ష్మీ ఉపాసన, సో మహాలక్ష్మి ఉపాసన చేయాలి వీళ్ళు. ఓకే. సో మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయడం కానీ, ఆవిడకి సాయంత్రం అంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ 6 o'clock, ఈవినింగ్ 6 o'clock ఇలా పూజ చేయడం కానీ జరగడం వల్ల అయితే ఓన్ ప్రొఫెషనల్గా వీళ్ళకి ఒక మంచి పేరు, గుర్తింపు, డబ్బులు వస్తాయి. సో అలా చేసుకోవాలి. తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఆ రంగాల్లో ఉన్నవాళ్ళు వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేయాలి, వెంకటేశ్వరం పూజ చేసుకోవాలి. దాంట్లో 3 ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ముగ్గురు ఇలా డిఫరెంట్ చేసుకోవాలి. మరి క్షేత్ర దర్శనం వెళ్ళాలి అని క్షేత్ర దర్శనం వచ్చినప్పుడు తిరుమల వెంకటేశ్వరం దర్శనం ఓకే. ఎప్పుడైనా తిరుపతి సరే, అంటే మంచిది. తులారాశి వాళ్ళే ఎప్పుడైనా సరే తిరుమల దర్శనానికి వెళ్ళాలి. ఎందుకు రీజన్స్ అంటే 7 కొండలు ఎక్కితే మనకి 7 గ్రహాలకు శాంతి అయినట్టు అనిపిస్తుంది. అందుకని మనం తిరుమల దర్శనం చేయమని చెప్తాం ఎప్పుడు. సాధారణంగా ఈ రాశి గలవారు ఎటువంటి కలర్ వేసుకుంటే మంచిది? వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి? ఏం చెప్తూ ఉంటారు? అంటే 6. ఏ రోజు మంచిది? ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదన్నా ఒక పని మీద మనం బయటకు వెళ్తున్నాము అంటే ఈ రోజు అయితే మంచిదని చెబుతూ ఉంటారు కదా, ఏమంటారు? వీళ్ళకి శుక్రవారం కలిసి వస్తుంది అన్న. శుక్రవారం చాలా మంచి ఏ విశేషం పని కలిసి వస్తుంది. చేసినా శుక్రవారం శుక్రవారం అయితే మంచిది. చేసుకోవచ్చు, శనివారం కూడా చేసుకోవచ్చు. శనివారాలు ఈ 2 కలిసి వస్తాయి వీళ్ళకి. సో కలిసి వచ్చే రంగులు వీళ్ళకి వైట్ కలర్ ఎక్కువ కలిసి వస్తుంది. ఎక్కువ వైట్ కలర్, లైట్ కలర్స్ వాడడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, ఓకే. చాలా మంచిగా ఉంటుంది. సో లక్కీ నెంబర్స్ వచ్చేసి వీళ్ళకి 6వ నెంబర్ లక్కీ నెంబర్. ఓన్లీ 1 నెంబర్? 1 నెంబర్. ఓకే. 6 అంటే 6తో పాటు పక్కన ఏ నెంబర్ పెట్టచ్చు, కానీ ఫస్ట్ నెంబర్ ప్రయారిటీ 6. జయప్రద గారు, తులారాశి గలవారు లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.